హీరోయిన్ సమంత సంచలన పోస్ట్ పెట్టారు. సింధు జలాలను పాక్ కు వెళ్లకుండా భారత్ నిలిపివేసిన సమయంలోనే సమంత షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి మనందరికీ తెలిసిందే. కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడి ఘటనలో 27 మంది అమాయక పర్యాటకుల రక్తం నేలపై చిందింది. ప్రకృతి ఒడిలో సేద తీరాలని వచ్చిన 28 మంది ఊహించని రీతిలో మృత్యు ఒడికి చేరారు. వారి ఆనందపు కేరింతలు కాస్త అర్తనాదాలుగా మారి ఆ లోయంతా విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ దుర్ఘటన కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే కాదు, యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అందమైన లోయ రక్తంతో తడిచి ముద్దవడం, శాంతిని కోరుకున్న వారి ప్రాణాలు ఉగ్రవాదుల చేతుల్లో అంతమవ్వడం అందరినీ కలిచివేసింది. ఈ దాడిపై మోదీ ప్రభుత్వం ఘాటుగా రియాక్ట్ అయింది. దీనికి సంబంధించిన వారిని ఎవరిని కూడా వదిలిపెట్టబోమని, ఎక్కడ దాక్కున్నా కూడా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని మోదీ హెచ్చరించారు. పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిపై భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నట్టుగా భారత ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ పై భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. దేశంలో ఉన్న పాక్ పౌరులను స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇదే సమయంలో సింధు నదిలో ఇచ్చే వాటాలను సైతం నిలిపివేస్తున్నట్టుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇటువంటి సమయంలోనే సమంత షేర్ చేసిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఆ పోస్ట్ లో సముద్రాలు నీళ్లు తాగలేవు, చెట్లు తమ పండించిన పండ్లు తినలేవు, సూర్యుడు తన కాంతిని చూడలేడు, పువ్వులు తమ పరిమళాన్ని ఆస్వాదించలేవు. ప్రకృతి కోసం జీవించండి. మనమందరం కూడా ఒకరికి ఒకరం సహాయం చేసుకోవడానికే భూమి మీద పుట్టాము. మీకోసం జీవిస్తే ఆనందంగా ఉంటావు, అందరి కోసం జీవిస్తే ఇంకా ఆనందంగా ఉంటావు అనే అర్థం వచ్చేలా సమంత పోస్ట్ చేసింది. పైగా ఈ కొటేషన్ పోప్ ఫ్రాన్సిస్ చెప్పినట్టుగా సమంత తన పోస్ట్ లో తెలిపింది. భారత్ సింధు జలాలను పాకిస్తాన్ కు వెళ్లకుండా నిలుపుదల చేసిన సమయంలోనే సమంత ఈ పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. సమంత షేర్ చేసిన పోస్ట్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమంత ఈ పోస్ట్ ద్వారా ఏం చెప్పాలని అనుకుంటుందని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. తర్వాత కొన్ని గంటలకే సమంత తన పోస్ట్ ను డిలీట్ చేయడం జరిగింది. అయితే సమంత ఏ ఉద్దేశంతో ఆ పోస్ట్ షేర్ చేశారో తెలియదు, కానీ ప్రస్తుతం ఇండియా పాక్ పరిస్థితులకు తగ్గట్టుగా ఉండటంతో ఆమెపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దీనిపై సమంత క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.